ఈ 999cc కార్ పవర్ ఏంటో మీకు తెలుసా? దాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్ గా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసిడి ఆటోమొబైల్స్. ఈ రోజు మన ముందున్న వెహికల్ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ ఆప్షనల్ వేరియంట్. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ తోనైతే వస్తుంది. టోటల్ వెహికల్ వచ్చేసి ఆరెంజ్ అండ్ మనకి ఇది మెహందీ కలర్ అనొచ్చు. మనకి ఇప్పుడు ఫ్రంట్ ఓవర్లుక్ చూసుకున్నట్లయితే మిడిల్లో అయితే పెద్దగా రెనాల్ట్ లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నార్మల్గా గ్రిల్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన లోగో అండ్ ఇక్కడ గ్రిల్ దగ్గర కూడా కొంచెం క్రోమ్ స్ట్రిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద కూడా ఎయిర్ పాస్ అవ్వడానికి మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం హెడ్ లైట్ చూసుకున్నట్లయితే హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డిఆర్ఎల్స్, ఇది వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్. ఇది హాలోజన్ హెడ్ ల్యాంప్. ఇక్కడ మనకి ఇక్కడ హాలోజన్ హెడ్ ల్యాంప్ దగ్గర కూడా ఆరెంజ్ కలర్ లో ఇట్లా ఒక డ్యూల్ కలర్, బ్లాక్ అండ్ ఆరెంజ్ డ్యూల్ కలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి టోటల్ ఫ్రంట్ లుక్. ఇదైతే మనకి ఎస్యూవి, పెద్ద ఎస్యూవి ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇక్కడ మనం సైడ్ ప్రొఫైల్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి సైడ్ ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇండికేటర్ లైట్స్. టైర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఇక్కడ 165/70R 14 ఇంచ్ టైర్. ఇది 14 ఇంచ్ టైర్ తోనైతే వస్తుంది. ఓవర్ విఎం చూసుకున్నట్లయితే ఓవర్ విఎంస్ కూడా ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్లైంబర్ అని రాసింది, ఎందుకంటే ఇది క్లైంబర్ వేరియంట్ కాబట్టి. ఈ వెహికల్ వచ్చేసి మనకి ప్రాపర్ రూఫ్ రైల్స్ తోనైతే వస్తుంది. మనం క్యారియర్ కూడా పెట్టుకోవచ్చు, రూఫ్ రైల్ క్యారియర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది ఓపెనింగ్ హ్యాండిల్. ఇది కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు, కొంచెం ఓల్డ్ టైప్ అయితే ఇచ్చారు ఇది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ బూట్ చూసుకున్నట్లయితే కీతో ఓపెన్ అవుతుంది బ్యాక్ సైడ్ బూట్ అనేది. ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేయగానే ఇక్కడ పార్సల్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద మనకి 279 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మనకి ఇక్కడ స్పేర్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మంచి డీసెంట్ బూట్ స్పేస్. ఇంకోటి మనకి ఇక్కడ షాకర్స్ కూడా ఇచ్చారు. ఆటోమేటిక్గా ఇది అనేది హోల్డ్ అయిపోతుంది. ఇంకా మనకి ఆటోమేటిక్గా పైకి లేచిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీన్ని ఇక్కడ మనకి మిడిల్లో స్టాప్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్పాయిలర్ లాగా అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. మిడిల్ అయితే క్విడ్ అని సిల్వర్ ఫినిషింగ్ లో రాయడం జరిగింది, క్రోమ్ ఫినిషింగ్ లో. ఇక్కడ కూడా ఒక రెనాల్ట్ మంచి లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కెమెరా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్స్, ఇంకా బంపర్ కి అయితే డ్యూయల్ టోన్ ప్లస్ రివర్స్ సెన్సార్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టాప్ లైట్స్ కానివ్వండి, రివర్స్ లైట్స్ కానివ్వండి, మనకి హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సైడ్కి వచ్చేసరికి సైడ్ ప్రొఫైల్లో నేను ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడ డోర్స్ దగ్గర, ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్స్ దగ్గర గ్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది, మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు డ్యామేజ్ అయితే కాకుండా. ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ సైడ్ స్పేస్ అయితే చూసుకుందాం. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడైతే మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఆరెంజ్ స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పవర్ విండోస్. బ్యాక్ సైడ్ కూడా ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆబ్వియస్లీ పవర్ విండో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ లోపలికి వెళ్ళేసి చూద్దాం స్పేస్ ఎంత ఉందని. ఇక్కడ నా హైట్ అయితే 5'8" హైట్ బాగా ఇచ్చారు. ఇంకా స్పేస్ కూడా మిగిలి ఉంది మన హెడ్ రూమ్కి. ఇక్కడ వచ్చేసి మనకి అండర్ థై సపోర్ట్, ఇంకా లెగ్ రూమ్ కూడా కొంచెం బాగా ఇచ్చారు. నాకంటే ఇంకా కొంచెం వెయిట్ ఉన్న లడ్డుగున్న ప్యాసింజర్కి అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇదైతే అడ్జస్టబుల్ అయితే కాదు. ఇక్కడ మనకి పట్టుకోవడానికి కూడా ఇక్కడ బ్యాక్ ప్యాసింజర్స్కి అయితే ఇచ్చారు. మిడిల్ ప్యాసింజర్ కూడా కొంచెం కంఫర్ట్గానే కూర్చోవచ్చు, ఎందుకంటే హంప్ అయితే పెద్దగా అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆబ్వియస్లీ ఈ స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అని వస్తుంది కాబట్టి ఇక్కడైతే ఎయిర్ బ్యాగ్ అని రాశారు. ఇదైతే క్విడ్ అని రాయడం జరిగింది. ఇది వచ్చేసి ఏసీ వెంట్స్. ఇక్కడ వచ్చేసి మనకి సన్షేడ్ అయితే ఇవ్వడం జరిగింది. సన్షేడ్ దగ్గర మిర్రర్ అయితే ఇవ్వలేదు. ఇది వచ్చేసి మనకి రీడింగ్ లైట్. ఇది వచ్చేసి ఐఆర్విఎం కూడా మనకి బేసిక్ ఇవ్వడం జరిగింది. డే అండ్ నైట్ ఐఆర్విఎం లాగా అయితే లేదు. ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్ బ్రేక్ కింద ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 5 స్పీడ్ గేర్ బాక్స్ అని అయితే వస్తుంది. ఇవి వచ్చేసి మనకి విండో కంట్రోల్స్. ఇది విండో కంట్రోల్స్, ఇది లాక్ అండ్ అన్లాక్, ఇది నార్మల్ ఏసీ కంట్రోల్స్. ఈ వెహికల్ వచ్చేసి మనకి ఇంత చిన్న వెహికల్ అయినా కూడా ఇది మనకి పర్ఫెక్ట్ 8 ఇంచ్ టచ్ స్క్రీన్తో అయితే వస్తుంది. ఇది మనకి స్టీరింగ్. ఇవి వచ్చేసి లైట్ కంట్రోల్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్, బేసిక్గా అందరికీ తెలిసినవి అవి. ఈ వెహికల్లో మనకి ఓవర్ విఎమ్స్ అనేది ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి దీంతో. ఇది వచ్చేసి ఈ వెహికల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇప్పుడు మనం వెహికల్ని అయితే ఆన్ చేద్దాం. వెహికల్ ఆన్ చేయగానే ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్, డిజిటల్ మీటర్, ఇది ఫుల్లీ డిజిటల్.
ఇంజన్ లైట్స్ కానివ్వండి, ఇప్పుడు మనకు అవన్నీ అయితే చేంజ్ అవుతాయి. వెహికల్ ఆన్ చేయగానే రెనాల్ట్ అని పడుతుంది, టైం చూపిస్తుంది. ఇది ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి మనం ఈ బటన్తో అయితే వాల్యూమ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా అయితే ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ది టెస్ట్ డ్రైవ్ అయితే చూద్దాం మనం. వెహికల్ పవర్ స్టీరింగ్ కాబట్టి చాలా లైట్గా ఉంది స్టీరింగ్ కూడా. ఈ వెహికల్ మనకి అన్ని వెహికల్స్ రివర్స్ ఇట్లా ఉంటుంది కదా, ఈ వెహికల్కి మనం ఇక్కడ లివర్ ఉంటుంది, దాన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా ముందుకని ఇట్లా అయితే అనాలి, అప్పుడు రివర్స్ అయితే మనకి యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మనకి రివర్స్ కెమెరా కూడా ఉన్నది ఈ వెహికల్లో. వెహికల్ బ్యాక్ కెమెరా కూడా కొంచెం బెటర్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. వెహికల్ యొక్క సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. ఇక్కడ మీరు మనం గుంతల రోడ్లు అయితే ఉన్నాము. వెహికల్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది ఈ బంప్స్ని కూడా. వెహికల్ బ్రేకింగ్ కూడా చాలా ఫాస్ట్గా పడుతుంది. ఈ వెహికల్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చి 1 లీటర్ ఎస్ఈసి పెట్రోల్ ఇంజన్. ఇది వచ్చేసి మనకి న్యాచురల్ ఆస్పైర్డ్ ఇంజన్. దీంట్లో అయితే మనకి టర్బో ఇంజన్ అయితే ఉండదు. ఇది 3 సిలిండర్ ఎన్లైన్ ఇంజన్. ఇది 999 cc అయితే వస్తుంది. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకి 68 PS పవర్, 67 bhp, ఇంకా మనకి న్యూటన్ మీటర్ టార్క్ వచ్చేసి 91 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 4250 RPM వరకు అయితే వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 0 to 100 అయితే ఇది 60 సెకండ్స్లో అయితే వెళ్తుందని కొన్ని రివ్యూస్లో అయితే చూశాను. ఇప్పుడు మనం టెస్ట్ అయితే చేయలేము, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాపర్ హైవే అయితే లేదు. ఇక్కడ మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కానివ్వండి, క్లచ్ కానివ్వండి, ట్రాఫిక్లో హ్యాజిల్నెస్ అనేది ఉండదు, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంది. ఈ వెహికల్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే మనకి మాన్యువల్ వచ్చేసి 21 అప్రాక్స్ అయితే ఇస్తుంది. ఏఎంటీ వచ్చేసి ఇంకొక 2 కిలోమీటర్స్ ఎక్కువ వేసుకొని 23 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎక్సలెంట్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది, లో మెయింటెనెన్స్ కాస్ట్, గుడ్ వెహికల్. సిటీస్ పరంగా చూసుకున్నట్లయితే బిగినర్స్కి అయితే ఇది మంచి వెహికల్. లైట్ వెయిట్, బ్యాటరీ పికప్ కూడా చాలా బాగుంటుంది సిటీస్లో. ఇప్పుడు మనం కాన్స్ విషయానికి వస్తే, స్లైట్ వైబ్రేషన్ అయితే ఉంది, ఇంజన్ వైబ్రేషన్ అయితే కొద్దిగా ఉంది. ఇంకోటి వచ్చేసి దీనిలో మనకి టర్బో చార్జ్ ఇంజన్ అయితే ఉండదు. ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ కూడా చూసుకున్నట్లయితే బ్రేకింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూశారు కదా రెనాల్ట్ క్విడ్ పవర్ ఏంటో. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కార్లు అంటే పిచ్చున్న మీ ఫ్రెండ్ కి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్. హ్యాపీ ఉగాది అందరికి.